అటు తిరిగిపోయి సాయంత్రం ఇంటికి వస్తే దాన్ని మళ్ళా ఇంటికి వచ్చినట్టే ఉంటుంది తప్ప వేరే కాదు. కాబట్టి బీరవోలు సోమిరెడ్డి గారికి, తాడూరి లింగయ్య గారికి, మల్లేష్ గారికి, వెంకట నరసయ్య గారు రిటైర్డ్ ఎంపీడీఓ గారు, జయవీర్రావు గారు, కర్మిల ప్రమీల గారు, వారితో పాటు ఈ కార్యక్రమానికి వందలాదిగా విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. నంద్యాల దయాకర్ రెడ్డి గారు, యుగంధర్ గారు, అదే రకంగా వేదిక పైన ఉన్న ఇతర మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. తమ్ముడైతే ఆల్రెడీ దాదాపు ఎన్నికలు వచ్చినట్టే మాట్లాడిండు. ఇక పేపర్లు టీవీలు చూస్తున్నైతే అయ్యా ఆగుబాయి జరా, మీరు కూడా ఎన్నికల జోష్లోకి వచ్చినట్టున్నారు అప్పుడే. ఇక పేపర్లు టీవీలు చూస్తేనైతే రేపే ఓటింగ్ ఉందా అన్నంత హడావుడి జరుగుతుంది రాష్ట్రంలో. ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఇది మొదటిసారి కాదు, మళ్ళీ చివరిసారి కూడా కాదు. ఆనాడు ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ఒక మాట చెప్పడం జరిగింది. పార్టీ ఆవిర్భావం జరిగిన నాడు ఆనాడు ఉన్న పెద్దలు జగదీష్ రెడ్డి గారు కానీ ఇంకా ఇతరులు కానీ వారందరి సమక్షంలో వేలాది మంది ముందు ఒక మాట చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి యుక్తితో ఒక రక్తం చుక్క కూడా చిందకుండా ఈ సంకీర్ణ శకంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తేనే తెలంగాణ సిద్ధిస్తుంది అనే ఒక మాట ఆనాడు 2001లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒకవైపు ఆందోళనలు క్షేత్రంలో, ఇంకోవైపు ఎప్పటికప్పుడు సందర్భం వస్తే ఎన్నికలను, ఉప ఎన్నికలను కూడా ఒక మెట్టుగా, తెలంగాణ ఉద్యమాన్ని ఒక మెట్టెక్కించే ఒక అస్త్రంగా, ఒక వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో వినియోగించుకున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎన్నికలంటే ఈరోజు మీరు చూస్తున్నారు. సరే, ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది పక్కకు పెడితే, అది పెద్దలు చూసుకుంటారు, పక్కకు పెడితే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. నిన్న మొన్న వరుసగా 3-4 రోజుల నుంచి మా పేపర్ మిత్రులేమో జోరుగా రాస్తున్నారు. రాసుడే కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే హుషారుగా వస్తున్నాయని వాళ్ళే రాస్తారు. మరి వస్తున్నాయట ఏం సంగతి అని వాళ్ళని పోయి వీళ్ళే అడుగుతారు, అవతల వాళ్ళని గొట్టాలు పెట్టి. ఇక పెడితే వాళ్ళ భయం చూడాలి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రోజేమో ఒక ఆయన అంటాడు, ఛాన్స్ దొరికితే కేసీఆర్ని దించేస్తాం, గుంజేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, దంచేస్తాం అన్నీ మాట్లాడతారు. ఇంకో దిక్కేమో ఎన్నికలు వస్తున్నాయట కదా సార్, మరి ఏం సంగతి అని వీళ్ళు పోయి ప్రతిపక్ష నాయకులను అడిగితే, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులను అడిగితే, అగో ప్రజలు 5 ఏళ్ళు సమయం ఇస్తే 6 నెలలు ముందే ఎందుకు పోతాను, మీరు ఆగరాదు జరా, మేము తయారు లేము. భయం. ఇప్పుడు ఎక్కడన్నా మీరు ఆలోచన చేయాలి. అధికారంలో ఉన్నోళ్ళు ఇప్పుడు మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఇవన్నిటి, ఎంపీ పదవులు, ఇవన్నిటికి సంబంధించి కొట్లాడుతూ ఉంటారు రాజకీయాల్లో పదవుల కోసం. ఎన్ని కొట్లాటలైతే ఇక మీకైతే తెలుసు. చంద్రబాబు నాయుడు అయితే సొంత మామనే పదవి కోసం వెనుపోటు పొడిచినాడు, గంట కథలు కూడా ఉన్నాయి. అలాంటి దుర్మార్గమైన చరిత్రలు మన దేశంలోనే ఎన్నో ఉన్నాయి. ఔరంగజేబు నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు దాకా బోలెడు ఉన్నాయి. అట్లాంటిది రాజకీయాల్లో పదవుల కోసం తమాతరా భేదం లేకుండా వెన్నుపోట్లు పొడిచే ఈ రాజకీయంలో ఆనాడు ఉద్యమంలో పదవులను సందర్భం వస్తే ఒకసారి కాదు, ఎడమకాలు చెప్పులాగా తీసి ఆనాటి పాలకుల మీద విసిరేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కింది. మళ్ళీ సందర్భం వస్తే మీరు చేసే చిల్లర పంచాయతీ, మీరు చేసే చిల్లర వాదనలు, వాటిలో ఉండే విశ్వసనీయతను అవసరమైతే ప్రజల ముందు పెట్టి ప్రజల్లోనే తేల్చుకుందామంటే ఇంత వెరపు ఎందుకు, ఇంత భయం ఎందుకని నేను అడుగుతా ఉన్నా. నేను చూసిన జానారెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు, సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా మీ జిల్లా నుంచి పనిచేసిన మహానుభావుడు, ఆయన అంటున్నాడు, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.